గెలిచి తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం అధికారంకి వస్తే అధికార మక్కువతో అధికార వ్యాహంతో మన ప్రజలు గెలిపించిన మండల ప్రజలను విస్మరించి ఆమె తెలుగుదేశం పార్టీలోకి మారడం చాలా దుర్లభం. కానీ ఆమె ఈరోజు ఏమంటుందంటే 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాకు ఎలాంటి ₹1 నిధులు కూడా రాలేదంటుంది. ఆ నిధులు రాలేదంటే జిల్లా పరిషత్ మెంబర్గా ఉండి జిల్లా పరిషత్ చైర్మన్ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండి అధికార పార్టీ ఉండి మాకు రూపాయి కాలేదంటే ఈమె అక్కడ జిల్లా పరిషత్లో సభ్యత్వం ఉండి ఏమాత్రం మా చైర్మన్ గారితో నిధులు తెచ్చుకుందో మాకు అర్థం కాలేదు. కానీ అక్కడ చూస్తే జిల్లా పరిషత్లో బ్రహ్మసముద్ర మండలానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద 24/1/22వ తేదీన 30 లక్షల వరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద జెడ్పీ నిధులు ఇచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు. మరి దాంట్లో ఏం చేసిందో మనకు తెలియదు. కానీ మళ్ళీ 26/8/22వ తేదీన రోడ్డు వర్కులు 13 లక్షలు అవేమి ఆచరణలోకి వచ్చినావా రాలేదా తెలియదు. కానీ దాదాపు 70 నుంచి 80 లక్షల దాకా జెడ్పీటీసీ నిధుల్లో తెచ్చుకొని రూపాయి లేదని చెప్పేసి ఆమె చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు టికెట్లు తీసుకొని మన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి మంచి కాదు, మంచి ప్రవర్తన కాదు అని నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. బయటకు వచ్చి జెడ్పీటీసీ టికెట్ తీసుకొని ఇంకా 1.5 సంవత్సరం పరిపాలన ఉన్నప్పటికీ ఆమె పదవి సద్వినియోగం చేసుకోకుండా వదిలిపెట్టుకుని పార్టీ మారిన దానికి చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు ముందు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇచ్చేటప్పుడే అన్వేషణ చేసి వ్యక్తిని బట్టి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మన పార్టీ వాళ్ళు కూడా నిర్ణయిస్తున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? 6 నెలల తర్వాత మేము సస్పెండ్ చేసినామనే ప్రాబ్లమా, లేకపోతే మేము సస్పెండ్ చేయకూడదని ప్రాబ్లమా, లేకపోతే మీరు ఎట్లా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి చెప్పాలి కదా. పోనీ మీరు అభివృద్ధి జరగలేదంటున్నారు. అభివృద్ధి జరగనప్పుడు మీరు ఏం చేయాలి? ఎలక్షన్ ముందు మీ చేతిలోనే ఉంది కదా. మీకు తెలుసు కదా ఎలక్షన్ ముందే అభివృద్ధి జరగలేదని. అప్పుడు మీరు ఎలక్షన్ ముందే రాజీనామా చేసి మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ జెడ్పీటీసీ దానికి కూడా మీరు రాజీనామా చేసి కంటెస్ట్ చేసి మళ్ళీ గెలవాల్సి ఉంది. అప్పుడు అభివృద్ధి ఉంది, కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధి లేదా? అంటే మీరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వైపు ఉండాలనే ఉద్దేశం మీది. అది క్లియర్గా అర్థమవుతుంది కదా జనాలకి. మీరు ఎంత మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నా కూడా జనాలకు క్రిస్టల్ క్లియర్గా తెలిసే విషయం ఏంటంటే మీరు అధికార వ్యామోహంతోనే తెలుగుదేశం వైపు వెళ్ళారు, కానీ అభివృద్ధి లేదనే ఉద్దేశం కాదు. ఎందుకంటే రంగయ్య గారు కానీ జెడ్పీటీసీ నుంచి కానీ మీకు ఎంతెంత నిధులు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయమే మీరందరూ ఎప్పుడైనా కానీ మీరు చర్చకి రావడానికి సిద్ధంగా అంటే మేము కూడా చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎనీ టైం మీరు రావచ్చు, మమ్మల్ని అడగవచ్చు. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ పార్టీకి బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి జెడ్పీటీసీని పక్కన పెట్టుకొని ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది. ఆవిడ మా పార్టీ బీఫామ్ తీసుకుని మా పార్టీకి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేయించుకొని గెలిచి తర్వాత ఇప్పుడు పోయి అక్కడ కూర్చొని మాట్లాడడం ఏంటి? ఇది ఏ రకంగా సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాను. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి జరగలేదన్నప్పుడు మీరు ఆమెని మీ పార్టీ నుంచి ఆమె జెడ్పీటీసీ గురించి ఆమెను తీసేయచ్చు కదా, రాజీనామా చేసి తర్వాత మీరు పోటీ చేయించుకోవచ్చు కదా అభివృద్ధి జరగనప్పుడు. మరి ఇలాంటి విషయాలన్నీ మీకు ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా, దాన్ని మీరు పట్టించుకోకుండా ఆమెను మీరు తీసుకొని పోయి అదేదో మేము తప్పు చేసినట్లు 6 నెలల తర్వాత మేము సస్పెండ్ చేసి 6 నెలల తర్వాత సస్పెండ్ చేసినామో మా పార్టీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒక వ్యక్తి మా పార్టీ వదిలి వెళ్ళినప్పుడు వాటి మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము మాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆవిడ మీద మేము చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల మీకు బాధ ఏమిటి? తీసేసినందుకు బాధ అంటే మళ్ళీ మీరు పొద్దున్న మా పార్టీ వచ్చినప్పుడు మా పార్టీలోకి రావాలన్న ఉద్దేశమా ఏంటి? మీరు క్లియర్గా చెప్పాలి కదా. అది చెప్పకుండా మీకున్నటువంటి పదవిని వదులుకోకుండా కేవలం అభివృద్ధి జరగలేదు అనేది మీరు మాట్లాడుతున్నారు. ఆ విషయమే మీరు ఎనీ టైం నిన్న నాయకులు చెప్పినట్లుగా మేము మా బ్రహ్మసముద్రం మండలం చాలా వెనుకబడినటువంటి మండలము. ఆ మండలానికి ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందంటే మేము కలిసికట్టుగా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా మేము కూడా మీకు మా చేతనైనంత సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆ విషయమే మాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు ఏ విధమైన తప్పుడు ఆరోపణలు చేయకుండా
మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని కలుపుకునే విధంగా ఉద్దేశం ఉంటే మేము కూడా రెడీగా ఉన్నాము. అదీ కాకుండా మిమ్మల్ని మేము అడుగుతున్నది ఒకటే, ఇప్పుడు జగన్ సార్ ఏ విధమైనటువంటి ఇది చేయలేదు అంటున్నారు, ఏ విధమైన అభివృద్ధి చేయలేదు అంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతా ఉంది. అదే జెడ్పీటీసీ మెంబరు ఈ 7 నెలల్లో ఎంతవరకు గ్రాంట్స్ తీసుకొని వచ్చింది, ఆ గ్రాంట్స్ ఎంతవరకు పనులు చేయించింది, అది కూడా అవి చెప్పగలగాలి కదా, అది చెప్పరు. మీరు కేవలము జరగనటువంటి వాడిని జరిగింది అన్నట్లుగా చెప్పి జనాలను మభ్యపెట్టే ఉద్దేశం తప్పనిస్తే ఇంకోటి లేదు. మీరు నిన్న చెప్పినటువంటి పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఏమంటే నిన్న కూడా అంటారు భూచట్టం గురించి మాట్లాడతారు, ఎలక్షన్ అంతా భూచట్టం మాట్లాడి మీరు దాని గురించి దాన్ని లబ్ధి పొందినారు. ఇంకా ఇప్పుడు కూడా దాన్ని వాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అది ఏమీ లేదు, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు 7 నెలల్లోనే ప్రజలకంతా తెలిసిపోయింది మీరు చేసినదంతా అబద్ధపు రాజకీయాలు. మీ ఎల్లో మీడియాను వాడుకొని మీరు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసి మీరు లబ్ధి పొందారని అందరికీ తెలిసిపోయింది. తర్వాత మీరు చేసిన హామీలు ఏంటివి, మీరు ఇచ్చిన హామీలు ఏంటివి, ఇప్పుడు చేస్తున్నవి ఏంటివి? ఇందాక మా మండల కన్వీనర్ గారు అన్నట్లు ఏదో ఆ 4,000 రూపాయలు పింఛన్, అది కూడా దాంట్లో కూడా ఇప్పుడు రాజకీయాలు చేస్తూ దానికి లబ్ధిదారులను తీసేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని యాడ్ చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది కూడా ఎన్ని రోజులు చేస్తారని తెలియదు. మీరు ఇచ్చిన 6 హామీలలో సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చారు. 6 హామీలలో ఎంతవరకు ఎన్ని చేశారనేది మేము అడగదలుచుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు బీటీపీ డ్యామ్ అంటారు. బీటీపీ డ్యామ్ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మా దగ్గర వచ్చి కూర్చొని దాని మీద ముఖాముఖి మాట్లాడడానికి ఎవరైనా రాగలిగితే ఖచ్చితంగా మేము కూడా రెడీగా ఉన్నాము. అప్పుడున్న కాంట్రాక్టర్ ఎవరు, ఎంతకేమైంది, ఎంత వచ్చింది అనేది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో ఏ ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చింది? మేము ఆల్రెడీ 84 కోట్ల రూపాయల మేరకు రైతులకు డబ్బులు అందించి మీ దారి సుగమం చేసినాము. ఇప్పుడు మీకు ఏం లేదు, కనీసం జస్ట్ మీరు కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి మీరు స్టార్ట్ చేసేది చాలా ఈజీ వర్క్. కానీ 7 నెలలుగా 8 నెలలుగా ఎలక్షన్ టైంలో ఇదే ఎమ్మెల్యే సార్ ఏమన్నారు, 3 నెలల్లో మేము రోడ్లు వేస్తాం, 6 నెలల్లో మొత్తము మీటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇంతవరకు ఏమైనా ఆ వరకు స్టార్ట్ చేసినారా? అది చేయరు. రోడ్లు ఏమైనా వేసినారా? పోదాం రండి, మీరు మా బ్రహ్మసంద్ర మండలంలోనే అన్ని పల్లెలకి పోదాం రండి, అన్ని పల్లెలకి అలే ఉన్నాయి. సంక్రాంతి రోజు ఏ పల్లెకి ఎవరు వచ్చినా కూడా రోడ్డు గుంతలు ఉన్నా, రోడ్డు ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ చేయమని అన్నారు. మేము రెడీగా ఉన్నాం కంప్లైంట్ చేయడానికి. ఈరోజు మేము ఇక్కడ కోనాపురం రావడానికి ఎంత తిప్పలు కూడా వచ్చినామో మాకు తెలుసు. మేము ఆ రోడ్లు కూడా అందులో మేము రంగయ్య సార్ వచ్చినప్పుడు రంగయ్య సార్ నిధుల ద్వారా కొన్ని రోడ్లు వేయించడం జరిగింది. ఇప్పుడు మీరు 8 నెలల్లో ఏ పనులు చేయించినారు అది చెప్పండి క్లియర్గా. అది చెప్పరు. కానీ కేవలం ఏదేదో స్టేట్లోనే డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటే మీరు మండలాల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభావతమ్మ గారికి కానీ మీకు కానీ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, మీకు అధికారకాంక్ష లేదు అన్నప్పుడు, మీకు కేవలం అభివృద్ధే మీకు ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు మీరేం చేయాలా? మీరు ఈ సభ్యత్వాన్ని ఎలాగో మీరు తీసేసినాము, మీకున్నటువంటి ఆ పదవిని రాజీనామా చేసి ఎక్కడ పని వర్క్ చేశారో తెలియలేదు. అభివృద్ధి లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు సచివాలయం అయితేనేమి, వెల్నెస్ సెంటర్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి అనేక శాశ్వతమైన పనులు కూడా చేశారు. మన 14 పంచాయతీలు ఉంటే సచివాలయాలు 14 కోట్ల రూపాయలే సచివాలయాలు కూడా చేయడం జరిగింది. ఇంతకంటే అభివృద్ధి ఇంకేం కావాలి? అభివృద్ధి లేదని ప్రతి చోట ఏమంటుంటుంది. కానీ అదేవిధంగా కన్యాపల్లి టు యాటకల్కి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే 13 కోట్లతో రోడ్డు కూడా బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా కన్యాపల్లి టు భూసముద్రానికి కాజువే 30 కోట్లతో శాంక్షన్ అయింది. ఇదంతా కూడా అభివృద్ధి కాదా? కనపడడం లేదా? అదేవిధంగా మన ఎంపీ రంగయ్య గారు కూడా వచ్చిన 3 నెలలకే దాదాపు 50-60 లక్షలతో వాటర్ వర్క్స్ ఎండాకాలంలో ప్రతి విలేజ్కి బోర్ వేసినాడు. అన్ని బోర్లు కూడా వాటర్ పన్నాయి, అన్నీ సక్సెస్ అయినవి, వాటర్ సమస్య కూడా తీరింది. ఇదంతా అభివృద్ధి కాదా? అభివృద్ధి లేదని మాట్లాడుతుంటారు. మన గ్రామాలకు కానీ మన అవసరాలకు కానీ తీరే అభివృద్ధి జరిగింది. పెద్ద అనేది అంతకంటే ఏముండదు. కావున ప్రతి చోట వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అభివృద్ధికి అందరూ సహకరిస్తారు. ఆ ప్రభుత్వంలో కూడా దండిగా అభివృద్ధి చేశారు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం కొంచెం చేయండి, ఎవరేమో అర్థం కాదు కదా, అందరూ సహకరిస్తారు. అదేవిధంగా ఎంపీపీ దాన్ని కూడా మేడం ఏదో చెప్పింది, ఇట్లా చేసిందని చెప్తారు. అదే మేడం గారు ఆ రోజు ఎవరికి ఏం మాట చెప్పలేదు. అధిష్టానం పోటీ వచ్చినాడు, అధిష్టానం పంపిస్తానప్ప ఎవరి పేరు వస్తే వాళ్ళు చేస్తామని చెప్పింది 10 మందిలోనే. అదేవిధంగా పైన అధిష్టానానికి పంపించింది కాబట్టి ఎవరి పేరు వచ్చింటే వాళ్ళకే ఆడ బీఫార్మ్ ఇచ్చినారు. నీకు చెప్పి ఏదో డబ్బులు ఇచ్చినారని ఇవన్నీ అబద్ధము. ఎవరు ఎక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రోజు మేడం గారు అధిష్టానం ఏమొస్తే అది చేస్తామన్నారు, అది చేసినారు.
అదేవిధంగా ఇటువంటి మాటలు మాట్లాడేదానికంటే ఇవన్నీ ఏమవుతాయంటే చిల్లర రాజకీయాలు అవుతాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి మనదే మొదటే బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ కానీ మన మండలం కానీ అందరూ సహకరిస్తే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాము. కావున ఇకనైనా మానుకొని ఇట్లా ఒకరి మీద ఒకరు మాట్లాడేది మానుకొని అందరూ అభివృద్ధి సహకరిస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మన కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది. అందరూ సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. బీటీపీ కాలు కూడా దాదాపు 8 సంవత్సరాల కిందే శంకుస్థాపన చేసినారు. దాన్ని ఈ రోజుకి కాలేదు. అది ఇప్పుడైనా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేస్తే ఇక్కడ గ్రామాల అభివృద్ధి అయితే. జగన్మోహన్ రెడ్డి గారు 84 కోట్లు ల్యాండ్ అక్విజిషన్లకు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం రైతు సదస్సుకు వచ్చినప్పుడు కూడా అక్కడికక్కడే మంజూరు చేసి వాళ్ళ ల్యాండ్ కూడా అమౌంట్ ఇచ్చేసినారు. కావున ఇకనైనా కాలువను మొదలుపెట్టి అభివృద్ధి చేస్తే అందరూ సహకరిస్తారు, అందరూ సంతోషపడతారు కూడా. కావున ఇటువంటి పనులు చాలా ఉన్నాయి. అందరూ దీనికి ఇప్పుడు ఎవరేం రాజకీయాలు మామూలే, అభివృద్ధికి అయితే ఎవరు అడ్డుకోరు. కావున అభివృద్ధి చేస్తే అందరూ సంతోషిస్తామని కోరుకుంటూ సెలవు ముగిస్తున్నాను.